మన హీరో, మన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈరోజు మనం వేడుకగా జరుపుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు కేవలం నాయకుడు మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో నిలిచేటువంటి మహోన్నతమైన వ్యక్తి, నాయకుడిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఆషామాషి లీడర్ కాదు, ఏదో గాలి కొట్టుకొచ్చిన లీడర్ కాదు. ప్రజల గుండెల్లో నుంచి, ప్రజల అవసరాల్లో నుంచి, ప్రజల కోసమే పుట్టిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా అవతరించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. మనం చూసాం 2014లో ఆయన జనసేన పార్టీ పెట్టిన వెంటనే కూటమికి సపోర్ట్ గా నిలిచినాడు. అప్పుడే మోదీ గారికి కానీ, అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి కానీ వెన్నంటి నిలిచి అప్పటి ప్రభుత్వం ఏర్పడడానికి, 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన సూత్రధారి అయినాడు. తర్వాత 10 సంవత్సరాల పాటు ఆయన ఏ విధంగా ప్రజల వైపు నుంచి పోట్లాడారో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి మళ్లీ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించి, ప్రతిపక్షాలన్నీ అప్పుడు చెప్పినాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గత 5 సంవత్సరాలు చెప్పినారు, అదే నీకు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినావు, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని అవమానించినారు, నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకలేదని అవమానించినారు, నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మాట్లాడినారు. విశాఖపట్నంలో ప్రజా సమస్యలను పట్టించుకోవడానికి వెళితే ఒక హోటల్లో పెట్టి హోటల్లో లైట్లన్నీ ఆపేసి రాత్రంతా నిద్రపోకుండా చేశారు. ఆయన ఎన్నో కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టలేకపోతే రోడ్డు మీద పడుకుని ఆయన నిరసన తెలిపింది. మనకి ఇక్కడికి కళ్ళ గంట కట్టినట్టు కనబడతా ఉంది. అన్ని అవమానాల మధ్య, అన్ని కష్టాల మధ్య పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదిగి, అదే ఎక్కడైతే అసెంబ్లీకి రాలేదని చెప్పినారో అక్కడ ఆయన తనకిచ్చినటువంటి 21 మంది అభ్యర్థుల్లో 21 మందిని గెలిపించుకొని 100% స్ట్రైక్ రేటుతో వాళ్ళందరినీ తీసుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ రోజు తాను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ప్రజల కోసం ఈ రోజు కూడా బతుకుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని మనం మరిచిపోకూడదని స్పష్టంగా చెప్తాం. లీడర్ అన్నవాడు ఏ విధంగా ఉండాలి, లీడర్ అన్నవాడు కార్యకర్తలను ఏ విధంగా పట్టించుకోవాలి, లీడర్ అన్నవాడు ఏ విధంగా పరిపాలన చేయడానికి అసలు సిసరైన నిదర్శనం పవన్ కళ్యాణ్ గారని ఈరోజు చెప్పకుండా ఆపలేదు. మనం ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని మనం వేడుకగా చేసుకుంటున్నాం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇటువంటి వేడుకలు జరుగుతా ఉన్నాయి. ఆయన ఆయు ఆరోగ్యాలతో 100 ఏళ్లు పూర్తి చేయాలని, మరిన్ని మంచి పదవులు పొందాలని, రాజకీయంగా సినిమా రంగంలో కూడా ఎన్నో మంచి సినిమాలు తీసి రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ప్రతి ఒక్కరికి అండదండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పాలి. ఈ 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. రైతులు పట్టించుకోలేదన్నారు, మేముంటే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తామన్నారు, ఇంకోటిగా నోటుకొచ్చిన కారు కూతలకు వస్తా ఉన్నారు. వాళ్ళకందరికీ ఖబర్దార్ సీరియస్ గా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, మీరు ఏదన్నా మాతో మాట్లాడాలనుకుంటే నేను ఈ రోజు మీకు సవాలు విసురుతా ఉన్నా,
18వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెరవబోతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు ఎప్పుడైనా ప్రజల మంచి ఆలోచన చేసి ఉంటే అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందామని సభావేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకు సూటిగా తయారు చేస్తా ఉన్నా. 5 ఏళ్ల పాటు ప్రజలను హింసించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలకు వారి హక్కులను కాలరాసి ఆస్తులను దోచుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత ఈ రోజు కూటమి వైపున ప్రజలు ఓటేసి గెలిపిస్తే మేమంతా ఎమ్మెల్యేలుగా ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు కారు కూతరపిస్తారా? చేతనైతే తప్పించుకొని తిరగడం కాదు, చేతనైతే అసెంబ్లీకి రండి, మీరేం మంచి చేశారో అక్కడ చెప్పండి, మీరు చేసిన దుర్మార్గాలను మేము అక్కడ చెబుతాం, ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఏం మాట్లాడుతున్నారా అని. కేవలం 5 ఏళ్లు దోచుకొని పారిపోవడం కాదు, ప్రజలు ఓట్లేస్తే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మీకు 11 మంది ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అసెంబ్లీకి రమ్మంటే రారు. ముఖ్యమంత్రిగా ఉంది, ఒక్క రోజైనా సరే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు కొనసాగినావు, ఎక్కడ కూడా మళ్ళీ బాధ్యత లేకుండా 5 సంవత్సరాల తరువాత ప్రతిపక్షంలో ఉన్నావు కదా, ప్రతిపక్షంలో నీకు అవకాశం ఉంది కదా, అసెంబ్లీకి నిన్ను ప్రజలు పంపించారు కదా, నీతో పాటుగా 11 మందిని గెలిపించారు కదా, వారందరినీ తీసుకొని వచ్చి నిర్మాణాత్మకంగా సహకరించాల్సింది పోయి, రాష్ట్రంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పాల్సింది పోయి, కనీసం మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యలైనా సరే అసెంబ్లీలో చెప్పి పరిష్కరించాల్సింది పోయి ఈ రోజు తప్పించుకొని తిరుగుతారా అని ప్రజల వైపు నుంచి సూటిగా ప్రశ్నిస్తారన్నా. ఇది చాలా దారుణం. బయట ప్రెస్ మీట్లు పెట్టి బయట ఎక్కడెక్కడో రోడ్డు మీద నిలబడి నోటికి వచ్చినట్టుగా ఎవరన్నా మాట్లాడతాడు. బాధ్యతగా ఉండాలి, ఓటేసిన ప్రజల పట్ల గౌరవం ఉండాలి, ఓటేసిన ప్రజల పట్ల కృతజ్ఞత ఉండాలి, వాళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి, వాళ్ళకి ఏదైనా చేయగలిగితే తప్పనిసరిగా ముందుండి చేయాలా. అది కూటమి నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. మేమంతా నిలబడి ప్రజల పక్షాన పనిచేస్తా ఉన్నాం. నువ్వు మీ ఎమ్మెల్యేలు మాత్రం తప్పించుకొని తిరుగుతా ఉన్నారు, అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకొని తిరుగుతా ఉన్నారు, ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని కార్లకి ఊరూరు తిరిగి హంగామా చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడి ప్రతిపక్షం, ఇది ఎక్కడి పార్టీ అని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇది సరైన పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను. పోతే ఈ రోజు సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఇవి తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పినారు. ఏది ఏమైనా ఈరోజు మా తమ్ముడు మా ఆదివాని పవన్ కళ్యాణ్ మళ్ళా నాకు ఫోన్ చేసి అన్నా మనం చీరలు పంచుతామన్నా. ఈ సందర్భాన్ని నాకు ఇంతకుముందు ఒకసారి చెప్పినాడు తమ్ముడు నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తాను. ఆయన 2022లో ఇదే విధంగా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండే, ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటుండే. ఈయన ఇదే ఆలోచన చేసి అప్పట్లో కూడా నేను చీరలు పంచుతాను, ఎవరో పేదవాళ్ళకి మా నాయకుడి బర్త్డే అని చీరలు పంచుతాను అనే ఈయన చీరలన్నీ రెడీ చేసి ప్యాకెట్లు చేసుకొని పోయి ఎక్కడో మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎక్కడున్నారో చూసి వాళ్ళకి ఇవ్వడానికి పోతే అప్పటి ఎమ్మెల్యే ఇక్కడ రావణాసుడు ఉన్నారు కదా, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారా కదా, ఆ రావణాసుడు మా తల్లిని నువ్వు చీరలు ఎట్లా పంచుతావు, ఎవరన్నా చీరలు తీసుకుంటే మీరు అంత తెలుస్తారో భయపెట్టి మహిళల్ని పంపించేసినారు అని తమ్ముడు నాకు చెప్పినాడు. అది మనసులో పెట్టుకున్నా. ఎవరి రావణాసురుడా ఏ చేతితో ఆడవాళ్ళను పంపించేశావో చీరలు ఇవ్వలేదో అదే చోట నా తమ్ముడు చీరలు ఇచ్చేసా
దెబ్బకి దెబ్బ తీర్చుకుంటారని ప్రమేయం చేసి తమిళన్నా నువ్వు పంచే చూస్తే ఎవరు మీ కత్తి పెద్ద వేస్తే చీల్చుకుంటే పోవాలని మీకు సహజంగా చెప్తే నా తమ్ముడు వ్యక్తి చేస్తే మళ్ళా తను కట్టేస్తుంది. ఈ రోజు ఆదరణలో మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు చెయ్యేస్తే చెయ్యి కాలిపోతే ఊరిపోతే కరెంటు షాక్ అనే విషయంలో మీరందరికీ తెలియజేస్తే సంతోషంగా చేరిన పంచగా ఇది కూడా నాకు గుర్తుండాలి. 2022 జరిగిన సంఘటన ఎలా గుర్తుందో ఈ రోజు కూడా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు తమ్ముడు. చాలా సంతోషం. మా తమ్ముడు నిన్న ఈ తమ్ముడిని మీరు ఎంత తక్కువ చేసినా మీరు చెట్లు వేయాలి. ఇలా చెట్లు వీశారా మీరు? చెట్లు వీశారు కదా. నిన్న వినాయక చవితిని అద్భుతంగా చేసి తమ్ముడు 2 చెట్లు వేసినాడు. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ దాటి చెట్లు వేసినాడు. బ్రహ్మాండంగా వేశారు బ్రహ్మాండంగా చెట్లు వేసిన తమ్ముడు మరింత భవిష్యత్తు బాగుండాలని రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ధన్యవాదాలు. సేవలు అందిస్తున్నటువంటి మా మిత్రుడు మారుతి నాయుడు గారిని కూడా వేదిక మీద రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
సో అందుకే ఇప్పుడు ఈ ప్రపంచమంతా చూసేటట్లు చట్టసభల్లో ఆదోని నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరడమే నా లక్ష్యమని పనిచేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ పార్థసారథి గారిని వేదిక మీదకి సగర్వంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. శాసనసభ్యులు ఎందుకంటే శిష్యుని పిలవక ముందే గురువుని పిలిచాలని నాకు తెలుసు కాబట్టి ముందు గురువు గారిని పైగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కొంగా వినాశకరణ గారిని కూడా హృదయపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆదోని రాజకీయాలు చేసి రెండవసారి ఎమ్మెల్సీగా బీటీ నారాయణ గారిని హృదయపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.